ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః శ్రీవల్లి భక్తి ప్రేక్షకులందరూ కూడాను నా నమస్సుమాంజలి। ఈ సెప్టెంబర్ నెల మీనరాశి వారికి ఎలా ఉంటుంది, మీనరాశి వారికి గ్రహాలు ఎలా ఉన్నాయి, ఏ ఏ గ్రహాల వలన వీరికి అభివృద్ధి చెందుతారో, వీరు ఏ రెమెడీస్ చేసుకుంటే వారికి ఇంకా ఉన్నత స్థితి చేరుకోగలుగుతారో అవన్నీ కూడాను మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం। మీనరాశి వారికి ఈ నెలలో పోయిన నెల వలె మిశ్రమ ఫలితాలు ఉన్నాయి। పెద్దగా డిఫరెన్స్ ఏమైనా కనబడుతున్నాయా అంటే డిఫరెన్స్ ఏమీ లేవు। ఆదాయానికి కాస్త లోటు ఉండదు, ఇబ్బంది ఏమీ లేదు। పనులు చివరి నిమిషంలో సాధిస్తారు। కటకటకట అంటారు కదా, నిదానంగా ఎండు దాకా అయ్యి అప్పుడు పని పూర్తవుతుంది తప్ప మీరు మొదలుపెట్టారంటే వెంటనే పని కావాలంటే మాత్రం చాలా కష్టం। మీరు చాలా ప్రయత్నాలు చేయాలి, ప్రయత్నాలు చేస్తే తప్ప ఆ పని పూర్తి కాదు। కాస్త ఓపిక కూడా మీకు చాలా అవసరం। మీకు ఈ రాశి వారికి ఏమిటంటే ఓపిక చాలా తక్కువ। మీరు ఓపిక తెచ్చుకోవాలి, ఏదో ఒక విధంగా మీరు కష్టపడాలి। కష్టపడకపోతే చాలా ఇబ్బంది పడతారు। పైగా సోదర విరోధాలు కూడా ఎక్కువగా ఉన్నాయి। బంధుమిత్రుల వలన కూడా మీరు ఇబ్బంది పడతారు, వారిని ఇబ్బంది పెడతారు। మీరు ఇబ్బంది పడతారు, వారిని ఇబ్బంది పడతారు। కాబట్టి ఈ రెండూ జరగకుండా చూసుకోవాలి మీరు। ఎందుకంటే మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి, మీ పక్కన వారిని, మీ బంధువులను కూడా మీరే కాపాడాలి। లేకపోతే ఎందుకంటే మనం 10 మందిలో ఉన్నామండి, 10 మందిలో ఉన్నాం కాబట్టి మనకు మానవులతోనే, మనుషులతోనే అవసరం కదా। మీరేమనుకుంటారు, ప్రతిసారి కూడాను నేను చేసిందే కరెక్టు, నేను చెప్పేదే కరెక్టు అన్న భావన పక్కన పెట్టండి। నేను, నాతో పాటు పక్కవారు కూడా అందరం ఆనందంగా ఉండాలి అన్న ఆలోచన మీకు వచ్చిందంటే మాత్రం ఎలాంటి ఇబ్బంది కలగదు। రవి, బుధుడు, శుక్రుడు మీకు బలంగా ఉన్నారు కాబట్టి ఆచార వ్యవహారాలకు ప్రాధాన్యత ఇస్తారు। ఎప్పుడు కూడా సిస్టమేటిక్గా ఉంటారు కాబట్టి మీరు అదే విధంగానే ఉండండి। బంధుమిత్రులతో కలిసి ఆనందంగా ఎప్పుడు గడపాలని అనుకుంటూ ఉంటారు। చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఎక్కువగా అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి। ఈ నెల 18న శుక్రునికి మార్పు చెందే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి। స్వశక్తితో ప్రాధాన్యత ఇచ్చి వ్యవహరించుకోవాలి। మిమ్మల్ని మీరే ప్రతిసారి కాపాడుకుంటూ ఉండాలి, లేకపోతే మిమ్మల్ని ఎవరూ కూడా కాపాడలేరు। ప్రతి విషయంలో కూడాను జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి మీరు। ఎందుకంటే ఊహించని ప్రయాణాలు రావచ్చు, ఊహించని ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి। ఈ మాసంలో ధన ఆదాయం సామాన్యంగా ఉంటుంది। ఆరోగ్య విషయం పనికొస్తే కొద్దిగా చికాకులు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి। ఉద్యోగ, వ్యాపార, వ్యవహారాదులు సామాన్యంగా కొనసాగుతూనే ఉంటాయి। నిత్య జీవనంలో శ్రమ ఎక్కువగా ఉంటుంది మీకు, అయినా గృహ బాధ్యతలను సకాలంలో పూర్తి చేయగలుగుతారు। ఈ నెల మొత్తం అంతా కూడాను ఈ రాశి వారికి రాహు ఎక్కువగా మీ గ్రహంలో ఉన్నాడు కాబట్టి మంచి చెడులను గుర్తించడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి। ఎప్పుడు కూడాను ఈరోజు బాగుందనుకోండి, మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ యథా రాజా తథా ప్రజ, కాస్త ఇబ్బంది కలుగుతుంది। మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ సెట్ అవుతుంది, మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ యథావిధిగా కొద్ది ఇబ్బంది కలుగుతూ ఉంటుంది। కాబట్టి కాస్త చూసుకొని బ్యాలెన్స్ చేసుకొని జాగ్రత్తగా ఉండడానికి మీరు ప్రయత్నం చేయాలి। పైగా స్నేహం అని పేరు చెప్పి మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి। కాబట్టి స్నేహితులకు కాస్త దూరంగా ఉండండి। నమ్మండి, నమ్మొద్దని ఎవరు చెప్పమండి। ఎందుకంటే స్నేహితులు అంటే మన హితము కోరేవాడు, కాకపోతే వాడిని నమ్మినట్టే ఉండండి। వాడు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు అన్నంత విషయం వరకు మాత్రం పోకండి। జాగ్రత్తగా ఉంటే ఎలాంటి ఇబ్బందులు కలగవు। మీ కట్టుబాట్లను మీరే పట్టుకోవాలి, మీరే నిలబెట్టుకోవాలి, మీరే నియంత్రణ పాటించాలి। ఖర్చుల్లో కానీ, ఆదాయంలో కానీ, లాభాల్లో కానీ, నష్టాల్లో కానీ కాస్త జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి। అప్పుడు తప్పుడు వాగ్దానాలకు దూరముగా ఉండాలి। ఎందుకంటే నేను అది చేస్తాను, ఇది చేస్తాను, నేను అది చేయించగలుగుతాను అన్న మాటలు మీరు పక్కన పెట్టండి। ఒట్టి మాటలు కట్టి పెట్టవై, గట్టి మేలు తలపెట్టవై అన్నట్టుగా మీరు గట్టి మాటలు మాత్రమే పట్టుకోండి। ఆ మాటలు ఉట్టుట్టి మాటలన్నీ కూడా పక్కన పెట్టేయండి। రాబడి మించిన ఖర్చులు అధికంగా ఉన్నాయి। నమ్మిన వారి ద్వారా మీరు మోసపోయే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి। కాబట్టి కాస్త జాగ్రత్త వహించాలి। అదేవిధంగా కెరీర్ పరంగా మీకు స్థిరత్వానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది। ముఖ్యంగా మీతో పాటు పనిచేసే ఉద్యోగుల నుండి పూర్తి మద్దతు అయితే లభిస్తుంది। మీరు వారికి శత్రువులు కాకుండా ఉండడానికి మీ వంతు ప్రకారంగా మీరు ప్రయత్నం చేయాలి। ఎందుకంటే ఈ నెల మీకు బృహస్పతి ఈ నెలంతా కూడాను 3వ ఇంటిలో నివసిస్తూ ఉన్నాడు। ఎక్కువగా ప్రయత్నాలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి। అంతేకాకుండా సోమరితనం వల్ల సమస్యలు కూడా దారి వచ్చే అవకాశం కనబడుతుంది।
కాబట్టి సోమరితనాన్ని పక్కన పెట్టండి, ఆత్మ సంతృప్తిని పరుచుకోండి. నాకు చాలు, ఇంత ఉంటే చాలు, ఇంకా ఎక్కువ అన్న ప్లాన్స్ పక్కన పెట్టి నేను ఇక్కడితో సెట్ అవుతాను అనుకుంటే మాత్రం ఎలాంటి ఇబ్బందులు కలగవు. ఆశించి మీరు ఏదైనా భంగపోయారనుకోండి, దాని వలన ఆశాభంగం అవుతుంది కదా. కాబట్టి భంగపోవద్దు, జాగ్రత్తగా ఉండాలి ఈ రాశివారు. ప్రమోషన్లు కావాలి అనుకుంటున్న వారికి కాస్త ఇబ్బంది అనే చెప్పాలి. ఇప్పటికిప్పుడు మీకు ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కూడా లేవు. ప్రయత్నం చేయండి, దైవానుగ్రహం కలిసి ఉంటే మాత్రం చెప్పలేము. కాకపోతే ప్రమోషన్స్ మాత్రం ప్రస్తుతానికి రావు. అదేవిధంగా విద్యార్థులకు ఈ మాసం సానుకూలంగా ఫలితాలను ఇస్తుంది. ప్రారంభ దశలో 5వ ఇంట్లో బుధుడు యొక్క స్థానం మీద సామర్థ్యాలను పెంపొందిస్తూ ఉంటాడు. కాబట్టి జ్ఞాపశక్తి మెరుగుపడుతూ ఉంటుంది. విద్యార్థులకు సంస్కృతం, సాంస్క్రిట్ కానీ లేదా మ్యాథ్స్ కానీ అలాంటి వారి రంగాల్లో ఉన్న సబ్జెక్టులు తీసుకుని విజయాలను సాధించవచ్చును విద్యార్థులు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మ్యాథ్స్ పరంగా కానీ సాంస్క్రిట్ పరంగా కానీ మీరు తీసుకోండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఈ మీనరాశి వారికి మీ క్యాలిక్యులేషన్స్ ఎక్కువ, క్యాలిక్యులేషన్స్ తగ్గట్టుగానే ఈ నెలంతా కూడా బాగుంటుంది ఈ రాశి వారికి. అదేవిధంగా ఈ నెల కుటుంబంలో మితమైన సానుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతుంది. 2వ ఇంటికి అధిపతి అయిన కుజుడు ఈ నెలంతా కూడా మీకు 4వ ఇంట్లో ఉంటాడు. మీ ఇంటిలో ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులందరూ కూడా మీకు చేసిన ప్రణాళికలతో ఎంతగానో ఆనందిస్తారు. మీకు ప్రణాళిక చేస్తారు కదా, ఇలా ఉండాలి అలా ఉండాలని, ఆ ప్రణాళిక అంతా కూడాను వాళ్ళు నచ్చుతుంది మీ బంధువులందరికీ కూడాను. అంతేకాకుండా స్థిరాస్తి కొనుగోలు కూడా చేస్తారు. ఏదైనా ఆస్తులు కొనుక్కోవాలి, బంగారం కొనుక్కోవాలి అలా అనుకునే వారికి ఈ మాసం బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రయత్నాలు మాత్రం సఫలమవుతాయి. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి భార్యాభర్తలు కాస్త జాగ్రత్త వహించాలి. అంతేకాకుండా మీ ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే ఈ నెలంతా కూడాను హెచ్చు తగ్గులతో కూడుకొని ఉంటుంది. ఆదాయం బాగున్నట్టుగా అనిపిస్తుంది, కానీ ఖర్చు కూడా అలాగే ఉన్నది. ఖర్చు ఆదాయం ఎక్కువగా కనబడుతూ ఉంది. కాబట్టి బ్యాలెన్స్ చేసి చూసుకోండి, లేకపోతే చాలా ఇబ్బందులు పడతారు మీరు. బుధుడు 5వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి స్వతంత్రంగా 11వ ఇంటిని పరిశీలిస్తూ ఉన్నాడు. వ్యాపారము మరియు ఇతర విషయాలలో మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా ఈ మాసమంతా కూడాను పెద్దగా అనుకూలంగా లేదనే చెప్పాలి. ఈ నడుము నొప్పి, జాయింట్ పెయిన్స్, రక్తానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువగా మీరు ఒత్తిడిలోనైపోయి టెన్షన్స్ పడుతూ ఉంటారు ఈ నెలంతా కూడాను. కాబట్టి ఆరోగ్యపరంగా శ్రద్ధ వహించాలి. అశ్రద్ధ చేశారంటే మాత్రం మీరు ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశాలు కనబడుతున్నాయి. ఇది అనారోగ్యానికి దారితీస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా ఆరోగ్య నియమాలు పాటిస్తూ ఎలా ఉండాలి, ఏం చేయాలని ముందుగానే మీరు ప్లాన్స్ వేసుకోవాలి. అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ మాసంలో ముఖ్యమైన డేట్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఈ మాసంలో 6, 10, 13, 14, 20, 27 తేదీలు మీకు అనుకూలమైనవి కావు. అవకాశం ఉంటే ఈ డేట్స్ను స్కిప్ చేయండి. ఈ కొత్తగా ఏదైనా చేయాలనుకుంటే, ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకున్నా, లేదా ఏదైనా కొత్తగా బంగారం కానీ ఇల్లు కానీ స్థలాలు కానీ కొనాలనుకున్నప్పుడు ఈ డేట్స్ను మీరు పక్కన పెట్టండి. పక్కన పెట్టి ముందుకు వెళితే మాత్రం ఎలాంటి ఇబ్బంది కలగదు. ప్రయాణాలు కూడా చేయకుండా ఉంటే చాలా మంచిదని చెప్పాలి. ప్రయాణాలు కూడా కాస్త ఇబ్బందులు కలుగుతాయి ఈ డేట్స్లలో. మీరు అవకాశం ఉన్నప్పుడల్లా శ్రీ మహావిష్ణు స్వామి వారికి ఇష్టమైన విష్ణు సహస్రనామ పారాయణ, స్తోత్ర పారాయణ ప్రతిరోజు క్రమం తప్పకుండా చేయండి. తద్వారా మీకు స్వామి అనుగ్రహం కలుగుతుంది. అవకాశం ఉన్నవారు ఆడవారైతే మాత్రం లక్ష్మీకరావలంబ స్తోత్రం కానీ లేదా కనకదారా స్తోత్ర పారాయణం ప్రతిరోజు చదవండి లేదా వినండి. తద్వారా ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్స్ కానీ గ్రహ బాధలు ఏమైనా ఉన్నా అవన్నీ కూడా సంపూర్ణముగా తొలగుతాయి. ఇంకా ఆడవారు ఇంట్లో ఇంకా దగ్గరలో దేవాలయం ఉందండి అనుకునేవారు శుక్రవారం నాడు అమ్మవారికి కుంకుమార్చన కూడా జరిపించండి. తద్వారా అమ్మ అనుగ్రహం మీకు సంపూర్ణముగా ఉంటుంది. ఏదైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా తొలగించడానికి అమ్మ సిద్ధముగా ఉంటుంది. ఈ రాశి ఫలాలన్నీ కూడా మేము చెప్పినవి గోచార రీత్యా అందరికీ వర్తిస్తాయి. పుట్టిన తేదీ ప్రకారంగా, జన్మలగ్న ప్రకారంగా జాతక వివరాలు ఉంటాయి. కాబట్టి మీ జాతక చక్రం ఉన్నదా లేదా తెలుసుకొని, జాతక చక్రం ఉంటే ఆ గ్రహాలు ఎలా గ్రహాలు ఉన్నాయో అవి కూడా మీరు తెలుసుకొని దానికి కూడా పరిహారం చేసుకోండి. ఒకవేళ లేనివారు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీ జాతక చక్రాలని కూడా మేము పంపిస్తాము. తద్వారా జాతకం ఉన్నదనుకోండి, ఏదో డెస్క్ టాప్ మీద మెడికల్కి ప్రిస్క్రిప్షన్ ఇచ్చినట్టుగా మొత్తం చిటుక్కని చెప్పేయచ్చు. అది ఈజీగా ఉంటుంది. తద్వారా మన ప్రిస్క్రిప్షన్ ఉంటే తీసుకునే మెడిసిన్ కూడా మనకు ఈజీగా ఉంటుంది. ఏ మందు వేస్తే ఏ ఆరోగ్యం బాగుంటుందో
అది ఈజీగా చెప్పే మార్గం కూడా. కాబట్టి ఇవన్నీ కూడాను మీ జాతక చక్రం మీద ఆధారపడి ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు తెలుసుకోండి. అందరూ ఆనందంగా ఉండండి, ఐశ్వర్యవంతులుగా కండి, లక్ష్మీనారాయణ అనుగ్రహం మీరు సంపూర్ణముగా పొందండి. మంగళం మహత్. స్వస్తి.